ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని చెప్పి ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కలెక్టరేట్కు కూడా ఫిర్యాదు చేయడానికి ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ కలెక్టర్కు కూడా వినతి పత్రం సమర్పించారు. నర్సంపేట నుండి కూడా రైతు సంఘాలు, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వారి యొక్క ఆలోచనలు, ఎందుకంటే ఇదివరకు గతంలో రైతులు మోసపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. మరోసారి ఇటువంటి మోసపూరితమైనటువంటి వ్యవస్థ జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రైతులు విత్తనాలు నాటక ముందే నకిలీ విత్తనాలను అరికట్టాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారిని కలిశారు. వారిని కలిసి మాట్లాడదాము. చెప్పండి, అసలు మీ సమస్య ఏంది? కలెక్టర్ గారికి మీరు ఏం వినతి పత్రం ఇచ్చారు? కొద్ది కాలంలో వర్షాకాలం ప్రారంభమవుతున్నటువంటి దృష్ట్యా రైతులు వివిధ రకాల వాణిజ్య పంటలకు సంబంధించి కానీ వివిధ రకాల మొక్కజొన్నలు కానీ ఇతర విత్తనాలు కొనుగోలు చేసి నాటుకొని పంటలు పండించుకున్నటువంటి ఒక స్థితి రాబోతూ ఉంది. ఈ క్రమంలో వాళ్ళ రైతుల యొక్క అమాయకత్వాన్ని, రైతుల యొక్క దాన్ని ఆశ్రయ చేసుకున్నటువంటి మధ్యధరాలు కావచ్చు, వ్యాపార వర్గాలు కావచ్చు, మొత్తం కూడా ఇప్పటికే మార్కెట్లో బీటీ విత్తనాల పేరుతో పత్తి విత్తనాలు కావచ్చు, లేకపోతే మొక్కజొన్న కావచ్చు, లేకపోతే రేపు మిర్చికి సంబంధించిన విత్తనాలు కావచ్చు, ఏవైనా మైకో పేరుతోటి రకరకాల పేర్లతోటి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి తీసుకొచ్చేసి రైతులకి మాయమాటలు చెప్పి సీడ్ బాగుతుంది, కాపు బాగుతుంది అనే పేరుతోటి మాయమాటలు చెప్పేసి వారికి రైతులకు విక్రయిస్తూ ఉన్నటువంటి స్థితి ఉంది. ఇప్పటికే అవి నాటిన తర్వాత మొలకెత్తకపోయేసరికి రైతులు లాభోద్యమని లక్షలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసినటువంటి రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నటువంటి ఒక స్థితి గతంలో ఉంది, ఇప్పుడు కూడా రాబోతూ ఉన్నట్టు. కాబట్టి మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము నకిలీ విత్తనాలు అమ్ముతున్నటువంటి యాజమాన్యాల మీద కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని చెప్పేసి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించాలని మేము కలెక్టర్. మీరు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడ నకిలీ విత్తనాలు అనేవి లేవు అంటున్నారు. ఇప్పుడు అధికారులకు కూడా, ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నకిలీ విత్తనాలు లేనే లేవు, వారి భూసారాన్ని బట్టి ఇవి మొలకెత్తా అని చెప్పి కలెక్టర్ గారు అంటున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? భూసారం దెబ్బతింటుంది, భూసారంతో మొలకెత్తట్లేదని చెప్పేసి ఏదైతే చెప్తున్నా అది శుద్ధ అబద్ధం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే రైతులు మొత్తం కూడా వివిధ బలమైనటువంటి ఎరువుల్ని దాంట్లో వాడుతూ ఉన్నారు భూసారం రావడానికి, పంటలు ఏపుగా రావడానికి. ఉదాహరణకి నర్సంపేటకు సంబంధించినటువంటి ఇదివరకు గతంలో కూడా కేసులు అయినాయి. ఈ సంవత్సరం కూడా మొన్న గత 15 రోజుల కింద కూడా కేసులు అయినటువంటి స్థితి ఉంది. వరికి సంబంధించినటువంటి కేసు, వరి విత్తనాల విషయంలో కావచ్చు, పత్తి విత్తనాల విషయంలో కావచ్చు, మొక్కజొన్న విషయంలో కావచ్చు కేసులు అయినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఏడీఏలు కానీ, ఏఓలు కానీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి యజమాన్యాలతో కుమ్మక్కైతే ఉన్నటువంటి ఒక స్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మార్కెట్ షాప్ యాజమాన్యాలు కూడా, సీడ్స్ అమ్ముతున్నటువంటి యాజమాన్యాలు కూడా రైతుల్ని మోసం చేసి సులువుగా వాళ్ళ లాభాన్ని పొందుతూ ఉన్నటువంటి స్థితి ఉంది. ఓకే, మరి మీరే ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నకిలీ విత్తనాలు లేవు, అన్నీ మంచి విత్తనాలే, ఒకే రకమైనటువంటి కంపెనీల మీద ఆధారపడకుండా ఒక్కొక్కరు 4-5 ఎకరాలు ఉంటే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క పంట వేయమని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. మరి అటువంటిప్పుడు మీరేమో నకిలీ విత్తనాలు చాలా ఉంటున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులకు ముందు అవగాహన కార్యక్రమాలు లేవని చెప్పి మీరు అంటున్నారు. అటువంటిప్పుడు ఈ నకిలీ విత్తనాలు ఏ షాప్ నుంచి తీసుకొచ్చారో అవన్నీ గుర్తించి వాటి లిస్టు మీ రైతుల దగ్గర నుంచి, రైతు కూలీ సంఘం నాయకులు అంటున్నారు కదా, మీరే వాటిని గుర్తించి అధికారులకు చెప్పొచ్చు కదా. మొన్న ఆర్డీఓ కూడా రిప్రజెంటేషన్ చేసాం. ఆర్డీఓ కూడా చెప్పాం ఎక్కడెక్కడ నకిలీ విత్తనాలు అమ్ముతా ఉన్నారు, ఏ రైతులు కూడా తీసుకున్నారని చెప్పేసి. నర్సంపేట కావచ్చు, అటు వర్ధనపేట కావచ్చు, వివిధ ప్రాంతాలలో, మన వరంగల్ రూరల్ ప్రాంతాలలో గుర్తించి ఈ షాపు యాజమాన్యాలు కూడా అమ్ముతున్నారని చెప్పేసి వాళ్ళకు రిప్రజెంటేషన్ చేశాం. మరి చెప్పినాక కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాం? అధికారులకు వీళ్ళకి మధ్య కమ్యూనికేషన్స్ పెరుగుతున్నాయా ఉంది అనేది మేము అనుమానిస్తా ఉన్నాం. అటువంటిప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారని అనుకుంటున్నారు మీరు? నేను చెప్పేది రెండే విషయాలు. ఈ నకిలీ విత్తనాలు అనేది ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి. వీటిని ఆధారంగా తీసుకొని విత్తనాల కంపెనీ వాళ్ళ షాపుల వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్, వ్యవసాయ శాఖ నర్సంపేటకు సంబంధించిన పెద్ద ఆఫీసర్ ఉంటాడు కదా, ఏడీఏ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లో జేడీఏ ఉంటారు. వాళ్ళ అనుసంధానంలో ఇది జరుగుతుంది. లేకపోతే వాళ్ళకు భయం లేకుండా అమ్ముకోవడానికి రేపు షాప్ సీల్ చేయవచ్చు. కానీ షాపులు కూడా సీల్ చేయకుండా జరగడం ముందస్తుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు ఇలాంటివి జరగకూడదని చెప్పేసి షాప్లోకి ఈ విత్తనాల కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, ఈ షాప్లోకి రాకుండా బయట వేరే అదర్స్ వాళ్ళ ఇళ్ళలోకి, ఇంకా వేరే గోదాములలోకి రంపించుకొని వందలాది ప్యాకెట్లను, నేను ఒక 4-5 కంపెనీలు చెప్తా, ఇందాక మా వాళ్ళని అడిగినాం. నార్త్ సీడ్ కంపెనీ వాళ్ళది సాంకేత్ అనేది ఒక డిస్ట్రిబ్యూటరు 10 లక్షలు కడతాడు. చిన్న డిస్ట్రిబ్యూటర్ అయితే 10 లక్షలు కడతాడు, పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయితే 1 కోటి రూపాయలు కడతాడు. అవన్నీ తీసుకొని 860 రూపాయలకు రావాల్సిన ప్యాకెట్ను ఈరోజు 3000 రూపాయల దాకా అమ్ముతున్నారు. సాంకేత్ అదే యుఎస్ కంపెనీ వాళ్ళది 7067, ఆ కంపెనీ వాళ్ళది కూడా పోయిన సంవత్సరం బాగా దిగుబడి వచ్చిందని చెప్పేస్తే అవి ఒక 10 ప్యాకెట్ల మాత్రమే వాళ్ళకు చూపెడుతున్నారు. ఈ కంపెనీల ద్వారా ఏమవుతుందంటే రైతులకు
నష్టపోతున్నారు. అవి తీసుకోవడం వాళ్ళని టెంప్ట్ చేసి ఇవి కొనిస్తున్నారు. ఇవి కొనిస్తున్నారు. ఇవే సాంకేతు, ఇవే యుఎస్ కంపెనీ అని చెప్పేసి ఇస్తున్నారు. అంటే నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు, అన్ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలియకుండా ఇవి అవే అని చెప్పేసి ఇస్తున్నారు. తీరా మూమెంట్లో వ్యవసాయం చేస్తుండు మనం భూమిలో పెట్టి నాటే మూమెంట్లో ఇవే అనుకొని నాటేస్తున్నాము, అవి మొలకెత్తట్లేదు. దాదాపు కొన్ని 10 ప్యాకెట్లు తీసుకొచ్చి అవన్నీ ఎక్స్పోజ్ చేయించుకుంటూ ఈ పేరుతోటి నకిలీ విత్తనాలు ఇదే బ్రాండ్ పేరు మీద అమ్ముతున్నారు. ఇదే బ్రాండ్ను కూడా ఎక్కువ ధరతోని వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మామూలు రైతాంగానికి ఇవ్వట్లేదు. ఎవరో ఒకరు కావాలని చెప్పేసి వాళ్ళకు బాగా ఇబ్బందులు పెట్టే వాళ్ళకు ఉంటారు కదా, లీడర్లు, మీడియా వాళ్ళు, ఇంకెవరైనా కూడా మీరేమని అనుకోండి, వాళ్ళ ద్వారా పోతున్నాయి ప్యాకెట్స్. మామూలు రైతాంగానికి అందట్లేదు. షాప్ దగ్గరికి వెయిట్ చేస్తున్నారు, ఈ రోజు అంతే, రేపు అంతే, ఎల్లుండి అందుతాయి అని చూసినా కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు, బ్లాక్ చేసిండ్రు. ఇప్పుడు నర్సంపేట ఏడే ఇంతకుముందు మేము పేర్లు చెప్పాము, పెద్ద అధికారి ఉండే, ఆయన అనుసంధానంలో జరిగితే మేము దొరకబట్టినాము, చేసినాము, ధర్నా చేసినాము, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినాము. వాళ్ళు మమ్మల్ని రప్పించి కూర్చోబెట్టిన, అయినా కూడా వాళ్ళు మానట్లేదు. మేము వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేస్తే 6 నెలల తర్వాత సస్పెండ్ అయిండు, వేరే దిక్కుపోయిండు, ట్రాన్స్ఫర్ అయ్యిండు, మళ్ళీ అక్కడికే వచ్చేసిండు. మేము జేడీఏ ఉషా దయాల్ మేడం కాడికి కూడా ఇచ్చేసినాము. ఇప్పుడున్న వాళ్ళు ఏమంటున్నారు, జేడీఏ ఉషా దయాల్ గారు కానీ అంటున్నాం కదా, మీరు కలెక్టర్ని అడగట్లేదు అని అంటున్నారు కదా, కలెక్టర్ గారికి కూడా ఇచ్చేసాము. కలెక్టర్ గారు కూడా పట్టించుకొని అటువంటి పరిస్థితులలో వాళ్ళకి పంపినాము, మేము వాళ్ళని పట్టించుకుంటున్నాము, ఎంక్వైరీ చేసినాము, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎంక్వైరీ చేసినాము, మరి కలవట్లేదు కదా అన్నారు. కానీ మేమే పట్టుకొని కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇక్కడ నుండి అమ్మకుండా చేసినటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు సీజన్ అంటే మే సీజన్లోనే వాళ్ళకు వస్తాయి, వాళ్ళ గోదాంకు మే సీజన్లోనే వస్తాయి. మే సీజన్లో రైతులు ఏం చేస్తారంటే ఇక జూన్ 1కో 4కో 10కో పెడతా అంటారు. అప్పుడే తెచ్చి పెట్టుకోవాలని వాళ్ళకు రూపాయో 10 రూపాయలు ఉన్న మళ్ళీ కొడతాయని చెప్పేసి పెట్టుకుంటారు కదా. కానీ ఈ షాపుల వాళ్ళను వాళ్ళ వీక్నెస్ని బట్టి వీళ్ళ ఆధారంగా తీసుకొని ఒక్కరికో ఇద్దరికో అమ్మితే వాళ్ళందరూ పోతూ ఉంటారు. వాళ్ళు ఇద్దరు వెనుక 4, 5, 10 మంది కాదు, వందలాది మంది పోతారు. ఒక్కొక్కరికి 10 ఎకరాలు ఉంటుంది, 20 ఎకరాలు ఉంటుంది, 5 ఎకరాలు ఉంటుంది. ఈ నార్త్ సీడ్ వాళ్ళది సాంకేతు, మీరు ఒక్కసారి గట్టిగా వినండి, నార్త్ సీడ్ వాళ్ళది సాంకేతు, మైకో వాళ్ళది బౌన్సర్ అని చెప్పేసి అమ్ముతున్నారు. యూఎస్ఏ వాళ్ళది 7067, ఇది మంచిగా వినండి. ఇవి లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తెచ్చుకొని రైతులకు ఇంకా కోట్ల రూపాయలు డబ్బులు అమ్ముకొని సంపాదించుకున్నటువంటి పరిస్థితి వరంగల్ కానీ, వర్ధన్నపేట కానీ, నర్సంపేట, ప్రత్యేకంగా నర్సంపేటలో బాగా జరుగుతుంది ఇదంతా. మేము ఆర్డీఓ గారికి మొన్న ఇచ్చినాం. మేము ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే నిజంగా ఇటువంటిదంతా ఏమీ లేదు, రైతులు వాళ్ళే అవగాహన పెంచుకోవాలని చెప్పి అంటున్నారు. నిజంగా అసలు అధికారులు చెప్తున్నటువంటిది అబద్ధమా, లేకపోతే మీరు చెప్తున్నది అబద్ధమా? మేము చెప్తున్నది ఏనాడు కూడా అబద్ధం కాదు. మేము రైతుల కోసం పనిచేసే వ్యక్తులము. ఏ రోజు కూడా ప్రజలను, సామాన్యమైన ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ షాపులు కానీ, ఈ కంపెనీలు కానీ, వీళ్ళు కానీ, డిపార్ట్మెంట్ కానీ, ఇంకెవరైనా కూడా ఇలాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదని సామాన్య ప్రజల కోసమే మేము వెనువెంట చూసి పనిచేసేటువంటి పరిస్థితి. మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే ఇక్కడ అధికారులు మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము, అవగాహన చర్యల కార్యక్రమాలు కల్పిస్తున్నాం అని చెప్పి అంటున్నారు. మరోవైపు రైతుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి అన్నీ అయిపోయిన తర్వాత తిరిగి చూసేసరికి పంటలు కొన్ని మొలకెత్తినా కానీ దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు ప్రతి సంవత్సరం చూస్తున్నాం. అటువంటి అప్పుడు ముందు జాగ్రత్త చర్యగా మరికొద్ది రోజుల్లో ఇప్పుడు ఖరీఫ్ సీజన్ రాబోతుంది, వర్షాలు కూడా ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి, ఋతుపవనాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మరొకసారి కూడా ముందు జాగ్రత్త చర్యగా మీరు అధికారులను కలిస్తే వాళ్ళ సందర్భము ఏం మాట్లాడుతున్నారు, ప్లస్ రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోతున్నారు? అయితే ప్రభుత్వ అధికారులు రైతాంగాన్ని ముందుగా చైతన్యవంతవలసిన అవసరం ఉంది. అనేకమైన రైతు సేవా సమితులు పెట్టారు. తర్వాత మనకు అనేక రైతు మండలాధికారులు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క అందరినీ కూడా సమావేశపరిచి ఇవాళ ఏ విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి, అది ప్రభుత్వంతో గుర్తింపు పొందిన విత్తనాలు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనం ఎట్లా విత్తుకోవాలా అనే దాన్ని చేయాలి. ఇప్పటి వరకు మరి ప్రభుత్వ పరంగా ఏ యొక్క రైతు సేవా సమితి ఆధ్వర్యంలో కానీ, రైతు సంఘాలు పెట్టిన ఆధ్వర్యంలో కానీ, ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో కానీ ఏ రైతుని సమీకరించి వాళ్ళని చైతన్యం చేసింది ఎక్కడా లేదండి. మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ అధికారులు చెప్తున్న దాని ప్రకారమే ఆయా భూస్వారాన్ని బట్టి అంటున్నారు కదా, ఎక్కడ ఏ భూసారం పడుతుందో ఇలా అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళందరినీ ఇగో పలాని ఏరియాలో ఈ యొక్క విత్తనాలే విత్తుకోవాలి అని వాళ్ళకు ముందు చేస్తే, రైతుని చైతన్యం చేస్తే వాళ్ళు అటు మలుతారండి. ఆ చైతన్యం లేకుండా
అది కల్పించే బాధ్యత ప్రభుత్వందండి. అదే క్రమంలో కూడా ఈ యొక్క అనేక పార్టీల వాళ్ళు ఉంటారండి. గ్రామాల్లో లిటిగెంట్ పెత్తందారులు ఉంటారు. ఒక వ్యక్తి ఆయనకు 10 ఎకరాలు కలిగి ఉన్నాడు అనుకో, ఆయన పలానా వేస్తాడని చెప్పి ఆయనతోటి ఈ విత్తన కంపెనీ వాళ్ళు లేదా అధికార పార్టీ వాళ్ళు కానీ లేదా మిగతా పార్టీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా కూడై ఈ మిగతాలు మేము తీసుకున్నామని చెప్తారు. కానీ వాస్తవానికి వాళ్ళు తీసుకున్న వేరే విత్తనాలు, కింది వర్గాలకు ఇస్తున్న వాళ్ళు వేరే. కానీ ఆయన పంట మంచి మొలకెత్తుంది, వీళ్ళది మాత్రం మొలకెత్తుంది. పక్కనే భూసార లోపం అని చెప్పి రైతుల మీద నెట్టేస్తున్నారు. పక్కనే భూములు ఉంటాయి. కానీ ఈయన మల్రెడ్డి భూమిలో విత్తనాలు మొత్తాయి, కానీ రామరెడ్డి విత్తనాల భూమిలో ఎందుకు మొలవు? అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నకిలీ విత్తనాలను వాళ్ళు సులభ పద్ధతుల్లో అంటే ప్రభుత్వాన్ని మరియు మిగతా వాళ్ళందరూ రైతులు మోసం చేసి అమ్ముతున్నారు అనేది దీని ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మేము కోరుకునేది ఏంటంటే ఈ అన్నిటిని కూడా కేవలం సీజన్ వస్తుంది చేతులు దులుపుకోవడం కాకుండా ముందస్తుగా రైతుల్ని వాళ్ళని చైతన్యం చేసి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. నకిలీ విత్తనాలు లేకుండా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాంటి వాళ్ళు చేస్తే వాళ్ళ మీద చేస్తున్నాం అంటున్నారు కదా అధికారులు. ఇప్పుడు మేము రైతులకు అవగాహన కల్పిస్తున్నాము, వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్నాము. అలాగే ఇది ఎవరైతే ఈ విత్తన షాపులు కానీ ఈ ఫర్టిలైజర్స్ కానీ వీటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళతోటి కూడా మేము మీటింగ్లు పెడుతున్నాము. రైతులకు న్యాయం జరిగేలా చూడమని చెప్పి అవగాహన కార్యక్రమాలు కూడా చేపిస్తున్నామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. మరి ఇదంతా అంటే వృధా ప్రయాసేనా? మేమనేది అంటే మీడియా ముందు చెప్పినంత తేలిగ్గా బయట వర్క్ లేదండి. అది మనం బాహ్య ప్రపంచంలో చెప్పుకొస్తున్నాం, కానీ ఇంటర్నల్ వర్క్ లేదనేది మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక నిజంగా కూడా ఈరోజు మీ విలేకరుల సమావేశంలో ఎన్ని గ్రామాల్లో కూడా ఎంతమంది గ్రామస్తులతోటి వాళ్ళు సమావేశాలు పరిచారు అనేది ఎన్ని కమిటీలు వేశారు అనేది వాళ్ళకు చెప్పాలా? చెప్పారా? అది చెప్పలేదు. పైగా ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈ రోజున పరిస్థితి లోపల రాబో కాలంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఒకవేళ వరంగల్ జిల్లాలో ఎన్ని అధికారపూర్వకంగా ప్రభుత్వంతో ఆమోదించిన రైతు అమ్మే కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? వాటిని గుర్తించాలి. అలా కాకుండా అదనంగా ఎన్నో షాపులలో అమ్ముతున్నారు. అంటే ప్రభుత్వం పర్మిషన్ లేని షాపులలో విక్రయించడం మూలన అక్రమైన పద్ధతుల్లో అధిక రేట్లకు అమ్ముతున్నారు. నకిలీ విత్తనాలు అమ్మడానికి ఆస్కారం ఉంది. అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనం దీన్ని వాళ్ళ మాటల్లో కూడా కొద్దిగా అమాయకత్వం కనిపిస్తుంది. నిజమైనటువంటి భావన వీళ్ళ మనసులోంచి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రైతులు మాత్రం చివరికి నష్టపోయేది రైతులు అంటున్నారు. అధికారులు చెప్తున్నామని శుద్ధ అబద్ధాలు అన్నటువంటిది ఇక్కడ వీళ్ళ మాటల్లో ఇక్కడ నడుస్తుంది. ఎందుకంటే కింది స్థాయి ఏఓ దగ్గర నుండి అగ్రికల్చర్ ఆఫీసరు అలాగే డివిజన్ నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. మేము వారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా రైతులకు సంబంధించి కొన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అవి మాటలకే పరిమితం అవుతున్నాయి. మీడియా సమావేశాలు పెట్టి చెప్తున్నామని చెప్పుకుంటున్నారు తప్ప నిజంగా ఎక్కడ కార్యాచరణ జరగడం అంటున్నారు. నకిలీ విత్తనాలు కొన్ని బూచిగా చూపించి మెయిన్ విత్తనాలని బూచిగా చూపించి నకిలీ విత్తనాలని ఎక్కువగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ అధికారులు కావాల్సినంత చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కొన్ని మీటింగులు మాత్రం కొన్ని ఇంటర్నల్ మీటింగులు జరుగుతున్నాయి. అవి కేవలం నకిలీ విత్తనాలు విక్రయించుకోవడం కోసం అధికారులు చేస్తున్నటువంటి కొన్ని ప్లాన్లు అధికారులు అలాగే విత్తన షాపు యజమానులు కూడా కుమ్మక్ అవుతున్నారటువంటి మాటలు కూడా వీళ్ళలో ప్రతిధ్వనిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా చిత్తశుద్ధితో ఉంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్నటువంటి కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రైతులకు న్యాయం జరిగే విధంగానే ప్రతి ఒక్క చర్యలు తీసుకోవాలి. వారి విజ్ఞప్తిని మన్నించాలి. నకిలీ విత్తనాలు రాకుండా అరికట్టాలనేటువంటి ఒక ఆవేదన కూడా వీళ్ళు వేస్తున్నారు. ఇంతకుముందే కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం సమర్పించారు. ఇక్కడ కింది స్థాయి అధికారులు కూడా ఇక్కడ స్పందించడం లేదంటున్నారు. ఇప్పటికి కూడా జిల్లా ఉన్నతాధికారి ఖచ్చితంగా స్పందించి దీనిపై నకిలీ విత్తనాలు మరోసారి రిపీట్ కాకుండా రైతులను నట్టేట ముంచకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.